దొంగలున్నారు జాగ్రత్త ఇలా రాసి పెట్టారంటే ఇక్కడ దొంగతనాలు చాలా గట్టిగానే జరుగుతున్నాయి అనుకుంటాను. ఏమండోయ్, మనమైతే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న వాటర్ విలేజ్ కి అయితే వచ్చినామండి. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చేవారు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. టికెట్ అయితే 3 సంవత్సరాలు దాటితే చాలు ఎవరికైనా సరే 250 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే ఈ వాటర్ విలేజ్ అయితే మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్స్ లో ఇది మనకి ఇంకా ఓపుకుండి ఇంకా ఏదాలనుకుంటే నైట్ 8 గంటల వరకు కూడా ఉండొచ్చు. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. అలాగే ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ వాటర్ విలేజ్ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా అందరినీ గమనిస్తూ ఉంటారండి. పైకి వెళ్ళి అక్కడి నుంచి చుట్టూ జారుకుంటూ తిరిగి రావచ్చండి. ఇక్కడ స్నానం చేయాలంటే మగవాళ్ళు టీ షర్ట్ అలాగే హాఫ్ ప్యాంటు ధరించవలసిందే. ఫుల్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయనివ్వరు. చూడండి పైకెక్కి ఎలా జారుకుంటూ వస్తున్నారో. పిల్లలకి సెలవులు కాబట్టి ఇక్కడ ఇప్పుడు చాలా జనం ఉన్నారు. అలాగే ఇక్కడ నేను కూడా స్నానం చేస్తున్నాను. మరి నన్ను గమనించడం లేదో. అలాగే ఇక్కడికి మీరు కూడా వచ్చారైతే కామెంట్ చేయండి.